నమస్తే. త్వరలో పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగబోతుంది. ఆ ఉప ఎన్నికకి సంబంధించి అశోక్ సార్ అయితే ఇండిపెండెంట్గా నిలబడుతున్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? క్యాంపెయినింగ్స్ అవి ఎలా జరుగుతున్నాయి? బాగా జరుగుతూ ఉంది. అన్ని జిల్లాలు కూడా ఒకసారి చుట్టొచ్చాను. విద్యార్థులంతా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. వాళ్ళు ఎదురుగా వచ్చి పూలమాలలు వేసి పూలు జల్లుకుంటా స్వాగతం పలుకుతూ ఉన్నారు. నేను ఒక 10 సంవత్సరాలుగా సంపాదించుకున్న ఆస్తి కొన్ని లక్షల మంది నిరుద్యోగులని, ఆ నిరుద్యోగుల తరపున వాళ్ళు నిలబడ్డాను. వాళ్ళ డిమాండ్ మేరకే, వాళ్ళు కంపల్సరీ నిలబడాలన్న డిమాండ్ మేరకు అశోక్ సార్ ఇలా నిలబడుతున్నాడు. రేపు 200% అశోక్ సార్ గెలవబోతున్నాడు. ఇది ఉన్నటువంటి సత్యం. ఎన్నికలు అంటేనే బేసిక్గా డబ్బుతో కూడుకున్న పని. మరి మీ దగ్గర అంత ఉందా? మీరు అసలు అంత ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారా? నేను ఏం ఇన్వెస్ట్ చేయట్లేను. కేవలం పెట్రోల్ ఛార్జెస్, అలాగే నా ఎమ్మడి తిరిగే వాళ్ళకి భోజనాలు. అది కూడా నాకు పెట్రోల్ ఛార్జెస్ కోసం నా కుటుంబాలు, నా బంధువులు, మరికొంతమంది విద్యార్థులు కూడా ఒక 20-30 వేల వరకు విద్యార్థులు కూడా సాయం చేశారు. వాటితోనే నా యొక్క వ్యవస్థ మొత్తం నడుస్తూ ఉంది. రైట్. అంటే కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్లయితే కనుక మొన్న జరిగిన ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లోని నల్గొండ, ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లా 3 కూడా క్లీన్ స్వీప్ చేసే కాంగ్రెస్ పార్టీ. సో మీరు అక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడ్డారు. అసలు మీరు గెలుస్తారని అనుకుంటున్నారు? ఎందుకంటే తీన్మార్ మల్లన్న చాలా గట్టి పోటీ ఇస్తున్నారు. 34 మంది ఎమ్మెల్యేలు ఉంటే 34 మంది ఎమ్మెల్యేలు 32 మంది కాంగ్రెస్ వాళ్ళే. కానీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా పట్టభద్రులకు ఓటేయరు. ఎమ్మెల్యే అనుచరులు ఎవరు కూడా సాధారణ ఓటర్స్. ఎమ్మెల్యే అనుచరులు అంతా సాధారణ ఓటర్స్. కానీ ఇక్కడ ఓటు వేసే వాళ్ళు పట్టభద్రులు. పట్టభద్రులు ఎవరు కూడా రాజకీయాలు అమ్మడి తిరగరు. కానీ ఇక్కడ పార్టీలకి ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధం లేదు. 32 మంది ఉన్నా 34 మంది ఉన్నా కూడా పట్టభద్రులు అనేవాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు, తెలివైన వాళ్ళు, ఎవరికి ఎన్నుకోవాలో వాళ్ళకి తెలుసు. పైగా కాంగ్రెస్ పార్టీ తీర్మానం మల్లన్నకు టికెట్ ఇచ్చింది. వాళ్ళలో సగం మంది ఆయన బాధితులు. కాబట్టి ఎవరు కూడా తీర్మానం మల్లన్న గెలిపించడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. తీర్మానం మల్లన్న ఓడిపోవాలని ప్రతి కాంగ్రెస్ యొక్క ఎమ్మెల్యే కోరుకుంటున్నారు. కంపల్సరీ తీర్మానం మల్లన్న ఓటమి, డిపాజిట్ కూడా రాకపోవచ్చు. ఓకే. తీన్మార్ మల్లన్న గతంలో కూడా 2 సార్లు పోటీ చేశారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇంకొకసారి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. కాంగ్రెస్. అవును. సో ఈసారి అంటే ఆయన చాలా టఫ్ ఫైట్ ఇస్తారని అంటున్నారు. సో మీరు ఏం చెప్తారు? ఎందుకు ఇస్తారు టఫ్ ఫైట్? ఆయనకి ఏం తెలుసా నిరుద్యోగుల గురించి? నిరుద్యోగుల గురించి పోయినసారి ఆయన కోట్లేసి మోసపోయారు. ఆయన 8 ఏళ్ల క్రితం పోటీ చేసిండు. 8 ఏళ్ల కింద పోటీ చేసి ఇప్పటిదాకా నిరుద్యోగుల గురించి ఒక అంశం కూడా నేర్చుకుని ఆయన టఫ్ ఫైట్ ఇస్తాడు. నిరుద్యోగులకు సంబంధించి తీర్మానం వల్ల జీరో నాలెడ్జ్. ఆయనకి ఏమీ తెలియదు. జీవో నెంబర్ 46 అంటే తెలియదు, 317 జీవో అంటే తెలియదు, 55 అంతకంటే తెలియదు, గురుకులాలో రీలింక్మెంట్ ఆప్షన్ అంటే తెలియదు, గ్రూప్ 2లో ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలియదు, గ్రూప్ 1లో ఎన్ని పోస్టులు పెంచారో తెలియదు, అసలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తెలియదు, కాంగ్రెస్ ఇచ్చే 2 లక్షల ఉద్యోగాలు ఏమున్నాయో ఆయనకు తెలియదు, 30,000 ఉద్యోగాలు నింపిన వాళ్ళు చెప్తున్నారు. దానికి సమాధానం ఇచ్చే శక్తి కూడా తీర్మానం వల్ల లేదు. తీర్మానం వల్ల నిరుద్యోగ విషయంలో ఉద్యోగాల అంశాలు జీరో. కాబట్టి ఆయనకి ఎవరు ఓటేయరని అనుకుంటున్నాను. రైట్. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. సో దీని గురించి మీ స్పందన ఏంటి? లేదమ్మా, ఆయన 20 లక్షల ఉద్యోగాలు చేంజ్ 30,000 ఉద్యోగాలు ఆడే ఇచ్చామని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. వాళ్ళు ఏ నోటిఫికేషన్ ఇంతవరకు వేశారో తప్ప ఎగ్జామ్ పెట్టలే. ఎగ్జామ్ పెట్టకుండా ఉద్యోగాలు ఎట్టిస్తారు? కానీ అబద్ధం మాటలు చెప్తా ఉన్నారు. 30,000 ఉద్యోగాలు కదా, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. అది కరెక్ట్ కాదు. రైట్. తీన్మార్ మల్లన్న, అశోక్ సార్, బల్మూరి వెంకట్, మీరంతా కూడా గత ప్రభుత్వం నిరుద్యోగులకి న్యాయం చేయలేదు అని ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. అవును. రైట్. మరి ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందా? న్యాయం జరగని అశోక్ సార్ పోరాటం చేస్తుండు. న్యాయం జరగదనే. ఎందుకంటే వీళ్ళు ఏమన్నా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. జీవో నెంబర్ 46 రద్దు చేస్తామని చెప్పింది. జీవో నెంబర్ 46 రద్దు చేయలేదు. 2 లక్షల ఉద్యోగాల్లో ఒక్క పోస్టు కూడా ఇంతవరకు ఇవ్వాల. 783 గ్రూప్ 2 ఉద్యోగాలు, 1368 గ్రూప్ 3 ఉద్యోగాలు ఉంటే ఒక్క పోస్ట్ కూడా పెంచకుండా సేమ్ అదే అదే ఉద్యోగాలతో ఎగ్జామ్ పెడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళ మీద నమ్మకం లేక అశోక్ సార్ ఫైట్ చేసిండు. వాళ్ళు 100 రోజుల వరకు టైం ఇచ్చాను. 101 రోజు నుంచి నేను ఉద్యమం మొదలుపెట్టాను. ఇవాళ ఉద్యమం కొనసాగుతుంది. ఎమ్మెల్సీ కూడా ఉద్యమంలో భాగమే. ఎమ్మెల్సీ పోటీ చేసేది కూడా ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రశ్నించడం కోసమే, ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇప్పించడం కోసమే, కాంగ్రెస్ పార్టీ యొక్క మెడల్ ఉంచడం కోసం అశోక్ సార్ పనిచేస్తూ ఉన్నాడు. ప్రభుత్వం వల్ల కాలేనిది ఒక ఎమ్మెల్సీ వల్ల అవుతుందా? అసలు ఏ ఎమ్మెల్సీ కూడా చేయలేరు. నేనే కాదు, రేపు ఎవరికి కూడా చేయలేరు. కాకపోతే ప్రభుత్వం యొక్క మెడల్ ఉంచడానికి, విద్యార్థులను మొబిలైజ్ చేయడానికి, అంటే అశోక్ సార్ ఒక్కడు పోతే పట్టించుకోదు గవర్నమెంట్. మరి అశోక్ సార్ కింద వెనకంగా 1,00,000 మంది వస్తే 1,00,000 మంది వస్తే ప్రభుత్వం ఉంటుంది కదా. కాబట్టి ఆ 1,00,000 మందిని ఏకం చేస్తా. రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మందిని ఏకం చేసి ఏ రోజైతే హైదరాబాదులో 1,00,000 మందితో అశోక్ సార్ మీటింగ్ పెట్టగలుగుతాడో ఆ రోజు ప్రభుత్వాలు దిగొస్తాయి.
అశోక్ సార్ తీన్మార్ మల్లన్న కోసం పనిచేస్తున్నాడు, ఈ మాట బయట నుంచి బాగా వినపడుతుంది, దీని గురించి మీరు ఏం చెప్తారు? తీన్మార్ మల్లన్న వ్యతిరేకంగా బాగా తిట్టే వ్యక్తి అశోక్ సార్ ఒక బ్లాక్ మెయిలర్ అని, ఉమ్, బాగా బ్లాక్ మెయిలర్ అని, బ్లాక్ మెయిల్ చేయడం పిహెచ్డీ చేశాడు, 100 కోట్ల రూపాయలు సంపాదించాడు. తీన్మార్ మల్లన్న అసలు ఎమ్మెల్సీ పదవికే పనికిరాడని చెప్తున్నా, రాజకీయాల పనికిరాడని, బ్రోకర్ పని చేసుకోవడం మనకోసమని చెప్తున్నా. తీన్మార్ మల్లన్న కోసం అశోక్ సార్ ఎందుకు పనిచేస్తాడు? అశోక్ సార్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు, నిరుద్యోగుల తరఫున పోటీ చేస్తున్నారు, నాకు ప్రత్యర్థి ప్రధాన ప్రత్యర్థిగా నేను భావిస్తున్నాను. అలాంటి తీన్మార్ మల్లన్న కోసం ఎందుకు పని చేస్తామని. రైట్ సార్, జీవో నెంబర్ 317 గురించి ఏం చెప్తారు? అలాగే జీవో నెంబర్ 46 గురించి ఏం చెప్తారు? ఇవి రెండు కూడా తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా వచ్చిన జీవోలు. తెలంగాణ ఆకాంక్షలకి, తెలంగాణ ఆకాంక్ష అంటేనే స్థానికతను పరిగణలో తీసుకోకుండా టీచర్ ఉద్యోగాలలో మొత్తం గవర్నమెంట్ ఉద్యోగాల్లో 317 జీవో తీసుకొచ్చారు. 317 జీవోలు ఉన్న తప్పిదం ఏంటంటే స్థానికతని పరిగణలోకి తీసుకోకుండా సీనియారిటీ పరిగణలు తీసుకున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ప్రయోగాలు ఎప్పుడు చేయలేదు. మొట్టమొదటిసారిగా ప్రయోగం చేసింది గత గవర్నమెంటు, అందుకే గవర్నమెంట్ ఓడిపోయింది. 3-1 జీవో వల్ల కుటుంబాలు మొత్తం ఆగమాగమవుతున్నాయి. భర్త దగ్గర ఉంటే భార్య దగ్గర, పిల్లలు ఒక దగ్గర. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం చేసింది పొందిందేమో హన్మకొండలో అయితే వాళ్ళకి ఇలా ములుగు జిల్లాలో ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉద్యోగం ఇచ్చారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ 317 జీవో కారణంగా చాలామంది సీనియర్లు ఏమో పట్టణ ప్రాంతాలలో ఉద్యోగాన్ని షిఫ్ట్ అయిపోతే వాళ్ళు మొత్తం రిటైర్మెంట్ అయితే కాళ్ళు ఆరేడుపడుతున్నాయి. జూనియర్లు ఏమో వెనకబడే జిల్లాలకు వెళ్ళిపోయారు. ఆ వెనకబడే జిల్లాలలో ఇంకా 20 ఏళ్ళ వరకు ఒక్క పోస్ట్ కూడా పడదు. ఈ ముందున్నటువంటి సిటీ ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాలలో పోస్టులు మొత్తం ఖాళీ. అంటే 317 జీవో వెనకబడిన జిల్లాలని మరొక 20 ఏళ్ల పాటు అంధకారంలో నింపే జీవో 317 జీవో. దీనివల్ల తీవ్రమైన నష్టం జరుగుతుంది. అందుకే కాంగ్రెస్ గవర్నమెంట్ మొన్న 317 పైన జీవో నెంబర్ 46 పైన కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక 6 నెలలు ఇస్తామని చెప్పారు. అది 100 రోజులు దాటింది, 3 నెలలు కూడా దాటిపోయింది. ఇంతవరకు కమిటీ నివేదిక వల్ల వీళ్ళు అమలు చేస్తారనే నమ్మకం నాకు లేదు. అందుకే ఉద్యోగులను ఏకం చేసి ఆ జీవోల రద్దు కోసం అశోక్ సారు ఫైట్ చేయబోతున్నాడు. అశోక్ సార్ అంటే పోరాటం, అశోక్ సార్ అంటే ఫైట్ చేయడం ద్వారా ప్రభుత్వాన్ని మెడలో ఉంచే ఒక ప్రయత్నం చేస్తాం. అంటే ఎమ్మెల్సీలో ఎన్నికైనంత మాత్రాన శాసనమండలిలో మన మాట్లాడే మహా అయితే 2 గంటలు, సంవత్సరం మొత్తం కలిపినా 2 గంటలు రాదు. ఆ 2 గంటలలో ఏం మార్పు వస్తుంది? మార్పు రావాలంటే నిత్యం నిరుద్యోగుల మధ్య ఉండాలి. నిరుద్యోగులతో గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలాగే పోరాటం చేశారు. ఈ ప్రభుత్వంలో కూడా పోరాటం స్టార్ట్ చేశారు. అశోక్ సార్ చేయడమే పోరాటం. ఒకవేళ కానీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే మీరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళరు అని గ్యారంటీ ఏంటి? ఆల్రెడీ నేను ఏ పార్టీకి పోను, ఇండిపెండెంట్గా ఉంటానని నేను తెలంగాణ ఉద్యమ చరిత్ర పుస్తకం రాసిన. ఆ పుస్తకం మీద ప్రమాణం చేసి ఆల్రెడీ విద్యార్థులు చెప్పిన నేను ఇండిపెండెంట్గా ఉంటాడు. ఏ రాజకీయ పార్టీ, నాట్ ఓన్లీ కాంగ్రెసే కాదు, ఏ రాజకీయ పార్టీ పోడు. ఇప్పుడైతే ఇండిపెండెంట్గా గెలుస్తున్న అశోక్ సార్ ఇండిపెండెంట్గానే ఉంటాడు. ఈ పదవి కాలం ఏమైపోయి కంపల్సరీగా ఇండిపెండెంట్గానే కొనసాగుతుంది తప్ప దేంట్లోకి పోను. నేను రాసిన పుస్తకం సాక్షి గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను, అశోక్ సార్ ఇండిపెండెంట్గానే ఉంటాడు అన్న అంశం గుర్తుపెట్టుకోండి. రైట్. ఇందాక మీరు తీన్మార్ మల్లన్న గురించి చెప్తున్నారు, అసలు అయిన ఎమ్మెల్సీ పదవికే కరెక్ట్ కాదు, అభ్యర్థి కూడా కాదు అని చెప్తున్నారు. అసలు తీన్మార్ మల్లన్న నిరుద్యోగులకి చేసిన అన్యాయం ఏంటి, మీరు చేస్తున్న న్యాయం ఏంటి? ఆయన న్యాయం కాదు, అసలు ఆయనకి ఏం తెలియదు. అసలు ఫస్ట్ ఆయన జీరో నాలెడ్జ్ కలిగిన తీన్మార్ మల్లన్న నిరుద్యోగులకు ఏం చేస్తాడు? ఆయన ఏ రోజు మాట్లాడలే. ఒక్కరోజు మీరు మీ ఛానల్లో వెతకండి, మొత్తంగా యూట్యూబ్ మొత్తం వెతకండి. ఏ ఒక్క రోజన్నా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిండా? ఏ ఒక్క రోజన్నా ధర్నా చేసిండా? ఆయనకు ఏ అంశం పైన అవగాహన ఉన్నదా? నేను 10 క్వశ్చన్లు వేస్తా, 10 క్వశ్చన్లు ఒకదానికైనా సమాధానం చెప్తాడా? నిన్న జీవో నెంబర్ 46 పైన ఒక వేరే ఛానల్లో ఆయన మాట్లాడుతూ సమాధానం చెప్పలేకపోయింది. దానికి అర్థమే తెలియదు. జీవో నెంబర్ 46 అర్థమే తెలియదు, 317 జీవో అర్థమే తెలియదు. ఆయన జోనల్ సిస్టమ్ అంటే తెలియదు, నిరుద్యోగుల అంశాలు తెలియదు, ఎంతమంది నిరుద్యోగులు తెలియదు, హైదరాబాద్లో ఉద్యోగాలు ఏమున్నాయో తెలియదు, అసలు నిరుద్యోగం ఎందుకు విఫలమవుతుందో తెలియదు, 2 లక్షల ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, ఏ ఉద్యోగాలు ఉన్నాయో తెలియదు. ఏమి తెలియకుండా ఎన్నికల్లో పోటీ చేసేట్లా? పైగా 3వ పోటీ చేసి సిగ్గు అనిపించాలి కదా. ఎంతసేపు నువ్వు రాజకీయ అంశాలు మాట్లాడి వ్యంగ్యంగా మాట్లాడితే ఎమ్మెల్సీ అయిపోతుంటే ఎట్లయితుంది? పోయినసారి ఆయన కోటేసి తప్పు చేశామని భావించారు. ఇవాళ సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తుంది. ఎక్కడ కామెంట్ చూసినా ఏం చూసినా తీన్మార్ మల్లన్న దొంగ మల్లన్న అంటున్నారు, బ్లాక్ మెయిలర్ మల్లన్న అంటున్నారు. ఏడ చూసినా అదే కనపడుతుంది తప్ప ఇంకేం కనపడతలేదు. ఇప్పుడు అన్వర్ సార్, ఎవరైతే అన్వర్ సార్ ఉన్నారో ఆయన ఇంతకుముందు మల్లిగా అని మాట్లాడిన అన్వర్ సార్ ఇప్పుడు మల్లన్న అని మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇంటర్వ్యూ పిలిచినాడు ఒక వ్యక్తిని గౌరవించాలి మినిమం. నన్ను పిలిచారు మీరు, ఇప్పుడు నన్ను పిలిచి అశోక్గా అంటే ఎట్లా ఉంటుంది? కరెక్ట్ ఉన్నది కదా. కాబట్టి ఒక ఇంటర్వ్యూ పిలిచినప్పుడు ఒక వ్యక్తి రెస్పెక్ట్ ఇవ్వాలి, కాబట్టి రెస్పెక్ట్ ఇస్తారు. బయట ఉన్న అంటే అమ్ముడు పోయాడని అనుకోవచ్చు. అది
అమ్ముడు పోయారు అనేది కాన్సెప్ట్ ఏం కాదు. ఎందుకంటే ఒక ఛానల్గా మీరు ఇంటర్వ్యూ చేశారు, నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆయన ఛానల్గా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. అమ్ముడు పోవడం అనేది అక్కడ ప్రస్తావన అనేది కాదు. అంటే రేపు పొద్దున్న మీ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి మీరు కూడా మల్లన్నని అన్నా అన్నారని గ్యారంటీ చేయండి. నేను ఇవాళ తిట్టడం రేపు అన్నాను ఎట్లా అంట, నేను ఒక సామాజిక భావజాలం కలిగిన వ్యక్తిని, ఊళ్ళోకి వెళ్ళి వచ్చిన వ్యక్తిని, ఒక ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ అన్నాడు, వామపక్ష భావజాలం, లెనినిజం, మార్క్సిజం, మావోయిజాన్ని చదువుకునే వ్యక్తిని, సమాజం గురించి అవగాహన కలిగే వ్యక్తిని. ఊకొక నింద మారుతాం. చెప్పండి. మరి కాంగ్రెస్ కోవట్ అంటే యాడ్ చేసి ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా వైరల్ చేస్తున్నాడు. అంటే ఇదొకటి కూడా మేమేం ఇంతసేపు అడిగింది ఏంది, మీరు తీర్మార్ మల్లన్నకి మీరు కుమ్మక్కయ్యారని అడిగిన క్వశ్చన్ మేము ఒకటైతే ఆయన ఇంకో దానికి తెరదీసిండు. దానికి ఏం చెప్తారు? నేను ఏమంటున్నంటే మాకు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అప్పుడు ఎగ్జామ్ వాయిదా విషయంలో అసెంబ్లీలో మాకు సహకరించిండు. ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన క్వశ్చన్ రేజ్ చేసి సమస్యను బయట తీసుకొచ్చిన కారణంగా ఆయన కలవడం జరిగింది. ఆ కలిసిన ఫోటోని ఎప్పుడో 5-6 నెలల కింద దిగిన ఫోటోని ఇవాళ బయట పెట్టేసి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పుడు ఆయన్ని ఆ ఎన్నికల కంటే ముందు ఆయన కలిసినటువంటి వాస్తవం. ఎందుకు కలిసాము అంటే ఈ వాయిదా ఉద్యమ కాలంలో ఆయన కలిసినాం. నేనే కాదు, నిరుద్యోగులందరి నుంచి కలిశారు. దాన్ని వాళ్ళ బయట తీసుకొచ్చి ఆయన కోవటి, ఆయన కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు కోవట్ అంటారు, టీఆర్ఎస్ వాళ్ళ కోవట్ అంటారు. అశోక్ సార్ ఎవరు కోవటు కాదు, నిరుద్యోగుల సంబంధించిన కోవట్టు. రైట్. ఓయూలో బల్మూర్ వెంకట్ మీటింగ్ పెడితే మీరు దానికి గెస్ట్గా వెళ్తారు. నేనే పిలిపించాను ఆయన గెస్ట్ వెళ్ళడం కదా, ఆయనే గెస్ట్కి వచ్చి నేనే నిరుద్యోగుల మీటింగ్ పెట్టిన. మీరు నిరాహార దీక్ష చేస్తే బల్మూర్ వెంకట్ వచ్చి నిమ్మరసం ఇస్తే మీరు దీక్ష విరమిస్తారు. ఏంటి అసలు మీ ఇద్దరి మధ్య? అంటే ప్రభుత్వం తరపున వచ్చిన ఆయన, ప్రభుత్వం తరపు ఓలో కూడా రావాలి కదా, మినిస్టరో మంత్రో. బల్మూర్ వెంకట్ మంచి ఫ్రెండ్స్ అని విన్నా. మరి గతంలో ఫ్రెండ్స్. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, నేను ప్రతిపక్ష పార్టీ. ఉద్యమ కాలంలో, ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ని ఉద్యమ కాలంలో కొట్లాడినప్పుడు జీవో నెంబర్ 46 విషయంలో గ్రూప్ 2 ఉద్యోగాలు చేస్తే మీరు మరి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారా గెలిచిన తర్వాత? ఏ పార్టీకి వెళ్ళాడు? నేను ఇవాళ బల్మూర్ వెంకట్ నేను అమ్ముడు పోయిండు అని చెప్తున్నా కదా. బల్మూర్ వెంకట్ అనే వ్యక్తి తీర్మానం వల్ల అమ్ముడు పోయిండు. అశోక్ సార్ని ఆగం పట్టించే ప్రయత్నం చేసిండు. ఆయన చెప్పిన మాటలకి చేతులకు ఎక్కడ పొందడం లేదు. ఆయన అమ్ముడు పోయిండు, ఆయనే మోసం చేసిండు. అశోక్ సార్ని మొట్టమొదటిసారిగా మోసం చేసిన వ్యక్తి అంటే బల్మూర్ వెంకట్. ఇంకెక్కడిది ఇంకా ఆయనతో దోస్తానం ఎక్కడిది ఇంకా? అశోక్ సార్ నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారా? అశోక్ సారు అనే వ్యక్తి ఒక టీచర్గా ఉద్యమాన్ని మొదలుపెట్టిండు, పాఠాలు చెప్పి నిరుద్యోగుల సమస్యలు వచ్చినప్పుడు బయటికి వెళ్ళిండు. ఈ గత 4 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నా. మరి 4 సంవత్సరాల క్రితం ఏమన్నా పదవి ఏం లేదు కదా. మరి ఇవాళ ఎమ్మెల్సీ అనే పదవి ఇవాళ వచ్చింది కాబట్టి ఇవాళ పోటీ చేస్తున్నా. మరి నేను 4 సంవత్సరాల కింద ఉద్యమాలు మొదలుపెట్టినప్పుడు ఆయన దగ్గర ఎమ్మెల్సీ పదవిని ఖాళీ ఏం లేదు కదా. కాబట్టి ఇవాళ కూడా ఎమ్మెల్సీ పదవి రాజకీయ పదవి కాదు. ఇది మేధావులకు సంబంధించిన ఒక చట్టసభలకు సంబంధించిన కాన్సెప్ట్. కానీ నిరుద్యోగులకు సంబంధించిన ఒక పదవి కాబట్టి దానిలో నేను కొట్లాడిన కాబట్టి, పైగా నిరుద్యోగులు అనే వాళ్ళు డిమాండ్ చేశారు కాబట్టి ఎన్నికల్లో పోటీ చేస్తుంది. రాజకీయ పదవి కాదు, రాజకీయాలకు వచ్చినట్టు అనే ఫీలింగ్ కూడా నాకేం కలుగుతలేదు. నాకు అది కేవలం ప్రొఫెసర్ కోదండరామ్కి, మహేష్ కుమార్ గౌడ్కి, బల్మూర్ వెంకట్కి వీళ్ళందరికీ ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు, మాకెందుకు ఇవ్వరు, మేము ఇంత కొట్లాడిన వాళ్ళం కాంగ్రెస్ పార్టీకి అన్న ఉద్దేశంతోనే మీరు మళ్ళీ ఇండిపెండెంట్. కాంగ్రెస్ కోసం ఏం కొట్లాడలేదమ్మా. నేను టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలని కాంగ్రెస్ సపోర్ట్ చేసిన. నేను కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ సభ్యత్వం కూడా తీసుకోలే. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాదు. అవ్వాల ఉన్నటువంటి పరిస్థితులలో నిరుద్యోగులకు టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్యాయం చేసిన కాన్సెప్ట్తో కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపినాం. కాంగ్రెస్ పార్టీ మధ్య గెలిచినాక వీళ్ళు మోసం చేయడం మొదలుపెట్టారు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇస్తారు. నమ్మినాం, కాంగ్రెస్ పార్టీ నమ్మినాం. వాళ్ళు నమ్మించి గొంతు కోసారు. ఇప్పుడు గొంతు కోస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి అసలు మాట మాట్లాడతలేరు. ఇవాళ వాళ్ళు ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చిన లెక్కలు చెప్పుకుంటున్నారు. ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఎగ్జామ్ పెట్టకుండా 30,000 ఉద్యోగాలు లెక్కలు రాసుకుంటారు. అందుకే మోసం చేస్తుంది కాబట్టి, మోసపోయాం కాబట్టి విద్యార్థులు గోస తీయొద్దని వాళ్ళు ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నా. దాంట్లో భాగంగా ఎమ్మెల్సీ పదవి కోసం పోటీ చేస్తున్నారు. ఒకవేళ గెలవకపోతే ఏంటి పరిస్థితి? గెలిచినా గెలవకపోయినా అశోక్ సార్ నిరుద్యోగుల వెంటనే ఉంటాడు. గెలిచినా నిరుద్యోగుల కోసం కొట్లాడతా, గెలవకపోయినా నిరుద్యోగుల కోసం కొట్లాడతా. అశోక్ సార్ ఎప్పుడు నిరుద్యోగుల వెంటనే నడుస్తాడు. ఇది రాజకీయ పదవి కోసం, రాజకీయాలకు ఎమ్మెల్యే నీ గెలవాలో ఓడిపోవాలని అనేది ప్రస్తావన లేదు. నిరుద్యోగులందరినీ ఏకం చేయాలి. నిరుద్యోగులు అనే వాళ్ళు 30 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా చట్టసభలు ఉండాలి. అది నా టార్గెట్. నేను ఒక్కరిని గెలవడం కాదు. నిరుద్యోగుల తరపున ప్రజాప్రతినిధులుగా చట్టసభలు ఉండాలి. ఎందుకంటే గత 30-40 ఏళ్ళుగా నిరుద్యోగులు అన్ని ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి. కానీ మేమే రిప్రజెంటేషన్ ఉండాలి నిరుద్యోగులకు సంబంధించి. ఎందుకంటే 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, 50 లక్షల వరకు ఉంటారు. అంటే 30 లక్షల మంది టీఎస్పీసీ పేర్లు నమోదు చేసుకున్నారు. నమోదు చేయని వాళ్ళు మళ్ళీ 20 లక్షల మంది ఉంటారు, 50 లక్షల మంది ఉంటారు. 50 లక్షల ఇంటికో 4 ఓట్లు, 2 కోట్ల ఓట్లు ఉంటాయి.
కాబట్టి వీళ్ళందరినీ ఏకం చేసి నేను ఒక్కని పోవడం కాదు 30 మందిని చట్టసభల్లో ప్రవేశించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి నిలబడే ఒక ప్రయత్నం చేస్తాను. రైట్. ఇప్పుడు మీరు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో ఆ నియోజకవర్గంలో కేవలం గెలిచింది ఇప్పటిదాకా అంటే గత ప్రభుత్వం, అవును, బీఆర్ఎస్ పార్టీ. అవును. సో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే టఫ్ ఫైట్ కి మీరు ఎలాగా నిలబెట్టారు? బీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఇవ్వదు అసలు. ఓకే. మొదటి అంకంలో వెళ్ళిపోతుంది. వాళ్ళ కాంగ్రెస్ మధ్య అశోక్ సార్ మధ్య ఫైటింగ్. ఎందుకంటే 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. మననే అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ మేము పరిగణలో తీసుకుంటున్నాం. అది కూడా తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఉన్నటువంటి నిరుద్యోగులలో 100% మంది నిరుద్యోగులు ఉంటే కనీసం 80% ఓట్లు అశోక్ సార్కి ఇస్తారు. బక్కా జడ్సన్ కూడా మీకు అపోనెంట్ గా నిలబడుతున్నారు. అవును, ఆయన నేనైతే ఎట్లా నిలబడ్డాను, ఆయన అట్లా నిలబడ్డాడు. ఆయన కూడా ఓట్ల కోసం ప్రయత్నం చేస్తుండే. నేను నిరుద్యోగుల తరపున మాట్లాడుతున్నా. కాబట్టి బక్క జడ్సన్ అనే వ్యక్తి ఆయన రూట్లో ఆయన కొట్లాడుతూ నా రూట్లో నేను అంటే ఇక్కడ ఓట్లు చీల్తాయి కదా ఒకవేళ. ఓట్లు ఏం చేయలేవు. ఎందుకంటే బక్క జడ్సన్ అనే వ్యక్తి ప్రభావితం చేసే స్థాయిలో ఏం లేడు. ఆయనకు 5 నుంచి 10,000 ఓట్ల కంటే ఎక్కువ ఏం రావు. ఆయన పరిగణలో తీసుకోవాల్సిన అంశం ఏం కాదు. రైట్. మరి పల్లా రాజేశ్వర రెడ్డి అంత ఈజీగా వదలడు కదా సార్? పల్లా రాజేశ్వర ఆల్రెడీ ఆయన రాజీనామా చేస్తేనే కదా. రాజీనామా చేశాడు. బట్ ఆ పార్టీకి సంబంధించి అభ్యర్థి కాబట్టి ఆయన అంత ఈజీగా తీసుకోరు కదా. అంటే అసలు టీఆర్ఎస్ని వాళ్ళు తీసుకోవట్లేరు ఈజీగా. అసలు టీఆర్ఎస్ కౌంట్లకి తీసుకోవట్లేరు. టీఆర్ఎస్ ఇలా ఎంపీ ఎన్నికల్లో అన్ని ఓడిపోయే పరిస్థితిలో ఉన్నది. టీఆర్ఎస్ని పనిలోట్టి తీసుకుంటారు. నిరుద్యోగులంతా తిరస్కరించినటువంటి పార్టీ. ఇప్పుడు నిరుద్యోగులు ఆయన పార్టీ టీఆర్ఎస్ పట్టించుకున్న పరిస్థితులు ఎవరు లేరు. పార్టీ కూడా నిరుద్యోగులకి అన్యాయం చేస్తుందని మీరే చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. అన్ని పార్టీలు ఓడిస్తారు. ఇవాళ అన్ని పార్టీలు ఓడిస్తారు. ఒక అన్ఎంప్లాయ్మెంట్ తరపున నిలబడి అశోక్ సార్ని గెలిపిస్తారు. ఎందుకంటే అసలు ఎమ్మెల్సీ అనే పార్టీలో సంబంధం లేదమ్మా. అసలు ఎందుకు పార్టీ గుర్తులు ఉన్నాయి? అసలు ఏమన్నా ఎమ్మెల్సీ బ్యాలెట్ పేపర్లో పార్టీ గుర్తులు ఉన్నాయా? పార్టీలు మద్దతు తెలిపిన వాళ్ళు మాత్రమే ఉంటారు. పార్టీ గుర్తుండదు. ఆడ చేయి గుర్తుండదు, పువ్వు గుర్తుండదు, అలాగే కారు గుర్తు, ఏ గుర్తులు ఉండవు. గుర్తులు లేకుండా ఫోటోలే గుర్తు. అశోక్ సార్ అందరికి గుర్తు, నిరుద్యోగులకు గుర్తు. కాబట్టి అశోక్ సార్ని గెలిపిస్తారు. ఇది రాజకీయ పదవులు కాదు. అసలు ఏ పార్టీలు మనం పరిగణలు తీసుకోవాల్సిన అవసరం లేదు. నిరుద్యోగుల తరపున కొట్లాడుతున్నా, ఉద్యోగుల తరపున కొట్లాడుతున్నా, వాళ్ళే ఓటేసి నన్ను గెలిపిస్తారు. కానీ వీళ్ళందరినీ కూడా ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఒక క్వశ్చన్ వేస్తే మీరు ఏం చెప్పారు? ప్రభుత్వం వల్ల అవ్వలేనిది మీ వల్ల, అంటే ఒక ఎమ్మెల్సీ వల్ల అవుతుందా అంటే కాలేదు అని చెప్పారు. నేనేమంటున్నా, ఎమ్మెల్సీ ఒక్కరి వల్ల కాదు. ఎమ్మెల్సీ వెనకంగా 1,00,000 మంది ఉన్నారు. ఆ 1,00,000 మంది ముందుకు వచ్చినప్పుడు ప్రభుత్వాలు మెడలు వస్తాయి. జనబలానికైతే ఉంగాల్సిందే కదా, జనబలానికైతే ఒప్పుకోవాల్సిందే కదా. అందుకే 30 లక్షల మందిని ఏకం చేసి ప్రభుత్వాల మెడలు ఉంచుతా. హైదరాబాదు నాన్ లోకల్ అడ్డాగా మారిపోయింది. తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు రావాలా, ఫార్మా రంగంలో రావాలా, సాఫ్ట్వేర్ రంగంలో రావాలా, ఒకవేళ తెలంగాణ బిడ్డల దగ్గర స్కిల్స్ లేకపోతే స్కిల్ నేర్పియాలా. మొత్తంగా హైదరాబాదులో తెలంగాణ పిల్లలు ఉండాలా. బయట నాన్ లోకల్ కాదు. హైదరాబాద్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం దేనికోసం తెచ్చుకున్నాం, దేనికోసం విడిపోయినాం? నీళ్లు నిధులు నియామకాలు. నీళ్లు నిధుల గురించి ఎవరికి అర్థం కాలే. నియామకాలు అర్థమైనాయి. ఇవాళ నియామకాలు రాలా. ప్రభుత్వ రంగంలో నియామకాలు రాలే, ప్రైవేట్ రంగంలో నియామకాలు రాలే. అంటే 10 ఏళ్ల కాలం టీఆర్ఎస్ పార్టీ మోసం చేసి ఇవాళ కాంగ్రెస్ కూడా కనీసం సోయి లేకుండా, అవగాహన లేకుండా ఇవాళ ఏదో ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. మోసం చేస్తున్నారనే దాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు అశోక్ సార్. రైట్ సార్. అంటే మీ వేలో చెప్పండి, ఏంటి అసలు ఈ ఉచిత హామీలని మీరే చెప్తున్నారు. అవును, అసలు అవుతాయా అవ్వవా చెప్పండి. అంటే ఉద్యోగాలు నిరుద్యోగుల గురించి పక్కన పెడితే రైతుల గురించి మీరు ఏం చెప్తారు? రైతుల గురించి ఏంటంటే, రైతు బంధు ఇవ్వకు. నువ్వు రైతు బంధు ఇవ్వకుండా ఎరువులు, ఫెస్టైడ్ ఇవి. మండలానికి ఒక గ్రామానికి పంచాయతీ కార్యదర్శి పెట్టినట్టు ఒక వ్యవసాయాధికారిని పెట్టు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయి. మార్కెటింగ్ సౌకర్యం కల్పించు. క్వింటాల్ పత్తికి 6,000, 6,000 8,000, క్వింటాలు రైస్కి 2,000 రూపాయలు, 2,000 కాదు 3,000. పండించినోడు లాభం జరుగుతుంది. ఈ రైతు బంధు పైసలు అటువైపు మళ్లించు. పండినోడు న్యాయం జరుగుతుంది. ఒట్టిన భూమినోడు కాదు. నాకు నేను హైదరాబాద్ రైతు భరోసా గురించి ఏం చెప్తారు? రైతు బందే రైతు భరోసాగా మారిపోతుంది కదా. లేదు, రైతు బంధు, రైతు భరోసా అని రెండు ఇచ్చారు కదా. అంటే రైతు బంధు అనేమో పెట్టుబడి సాయం కింద ఇస్తున్నారు. ఓకే. ఇక్కడ రైతు బీమా, రైతు భరోసా, రైతు బీమా ఇస్తుంది గత గవర్నమెంట్. రైతు బీమా అంటే చనిపోయిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు. అది మంచి, ఓకే. ఎందుకంటే ప్రమాదంలో చనిపోయినప్పుడు రైతు బీమా వచ్చు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క రైతు బంధు అనే కార్యక్రమాన్ని ఫుల్ స్టాప్ పెట్టి నిజంగా వ్యవసాయం ఓల్డ్ చేస్తుంటే వాళ్ళకి న్యాయం చేయమని కొడుతున్నా. 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి, 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్న వాళ్ళకు న్యాయం చేయండి. అక్కడ వ్యవసాయం చేయడు. నిజంగా 100 ఎకరాలు వ్యవసాయం చేస్తే న్యాయం చేయి. నువ్వు వ్యవసాయం చేయకుండా ఏమన్నా హైదరాబాద్లో ఉండి, ఏమన్నా ఢిల్లీలో ఉండి రైతు బంధు తీసుకుంటే ఎట్లయితుంది? అంటే వ్యవసాయం చేసిన వాడికి, రైతుకు నువ్వు క్వింటాలకు దానికి బెనిఫిట్ ఇవ్వు. ఇంకో 1,000 రూపాయలు పెంచు, 2,000 పెంచు, వడ్లకు రైతులు పెంచు, కందుల ధరలు పెంచు, పెట్టుబడి సాయమే ఇది ఇవ్వు అని డబుల్ రూపంలో ఇవ్వకు. డబుల్ రూపంలో ఎకరాల లెక్క ఇవ్వకు, పండిన పంటకి ఇవ్వని చెప్తున్నాను నేను. దానివల్ల నిజమైన రైతుకు న్యాయం జరుగుతుంది.
ఆ మార్గంలో ఆశించాలి. 100 కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకు 100 ఎకరాలు ఉన్నోళ్ళకు కట్టబెడితే రాష్ట్ర దివాళా తీయబోతే ఇంకేం చేస్తుంది? ఇవాళ ఇచ్చిన ఉచిత పథకాల వల్ల రాష్ట్రం దివాళా తీయబోతుంది. విద్యా వ్యవస్థ సర్వనాశనం చేస్తున్నారు. ఎందుకంటే నిధులు లేవు. నిధులు లేకుండా పక్కదారి పట్టించి వాళ్ళ గెలుపు కోసం పెన్షన్లని, రైతు బంధు అని ఇవాళ మహిళలు ఎవరు అడిగిరండి? ఉచితంగా బస్సులలో ఎవరన్నా ఒక్కరన్నా ఫ్రీ బస్ కూడా రద్దు చేయబోతున్నారన్న న్యూస్ కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది. రద్దు ఏం చేయరు, రద్దు నడుస్తుంది, రద్దు ఏం చేయరు. కానీ నేను ఎవడు అడిగిరు? ఫస్ట్ మహిళలకు ఫ్రీగా బస్సు ఇవ్వని అడిగిండా? ఒక్కరన్నా నీ గాంధీ భవన్కి వచ్చి లెటర్ పెట్టుకున్నారా? నువ్వు ఫ్రీ బస్ ఇచ్చే వాళ్ళు ఫ్రీగా మంచి ఎడ్యుకేషన్ డెవలప్ చేయి, రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. ఫ్రీ బస్ ఇస్తే ఏం జరుగుతుంది చెప్పండి? అంటే ఇలాంటి అనాలోచితమైన పథకాల వల్లనే రాష్ట్రం దివాలా తీయబోతుంది. అది కాదు, ఒక పెట్టుబడి అనేది ఎట్లుండాలంటే ప్రణాళిక వ్యయం ఉండాలి. ప్రణాళికేతర వ్యయం ఉండవద్దు. ప్రణాళికేతర వ్యయం ఉంటే అది మొత్తం దివాలా తీస్తుంది. కాబట్టి ప్రణాళిక వ్యయం కోసం కొట్లాడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి, పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయండి, ఉచిత బస్సు వద్దు, రైతు బంధు వద్దు, రైతులకు న్యాయం చేయమని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ₹1 కిలో బియ్యం కాదు, ₹10 పెట్టు, విద్యను బాగా చేయి, ఉద్యోగాల కల్పన చేయి. 30 లక్షల ఉద్యోగాల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తే నీ రైతు బంధు ఎవడు అడిగాడు? ప్రతి కుటుంబంలో ఒక నిరుద్యోగి ఉన్నాడు, వానికి న్యాయం చేయి. అంటే ఒక సరైన మార్గంలో ప్రభుత్వాలు పోవడం లేదు ముందుకు. కాబట్టి సరైన మార్గంలో వెళ్ళాలంటే ఒక విద్యావంతుడు నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా నేను. ఓకే రైట్ సార్, ఇంకో క్వశ్చన్ అడుగుతాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టారు. అసలు ఆయన మాట ధోరణి ఏదైతే ఉందో దాన్ని మీరు సమర్థిస్తారా? ఆయన ముఖ్యమంత్రి అన్న విషయం మర్చిపోయి ఉంటాడు బహుశా. ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయి ప్రతిపక్ష నాయకుడు హోదాలో నేను మాట్లాడుతూ ఉన్నాడు. అసలు అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ భాష అసలు మాట్లాడొచ్చు? ఆయన భాష ఉంది కాబట్టి ముఖ్యమంత్రి ఆయన ఫస్ట్. ఇలా కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఎట్లా ముఖ్యమంత్రి అని అనుకున్నారు? నోరు చేత పట్టుకొని ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు. నోరు లేకపోతే అలాగ అయ్యేటోళ్ళు కాదు. వాళ్ళకు వెనకంగా ఇదేం లేదు, చిన్న చిన్నగా ఎడుగుతుంది. అంటే నోరు పట్టుకొని అయ్యారు, ఆ నోరుతోని వాళ్ళు రాజ్యాన్ని నిలపని ప్రయత్నం చేస్తారు. అది ఎక్కువ కాలం నిలబడదు. ఎందుకంటే కేసీఆర్ అట్లే ఆయన విరవిగాడు, ఆయన పోయిండి, ఆయన కూడా పోతాడు. మళ్ళీ భాషను మార్చుకోవాలా. ప్రభుత్వంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా, వ్యవస్థ గురించి చదవాలా. అడ్మినిస్ట్రేషన్ లోపం ప్రధానంగా కనబడుతుంది. ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తారు. రాజకీయాలు కాదు, పరిపాలన చేయండి, పరిపాలన సక్రమంగా చేసుకోండి. ఇంకా ఆంధ్ర అధికారుల గుప్పెట్లో ఉండకండి, అధికారులు మీకు అనుకూలంగా మార్చండి, వాళ్ళు చెప్పినట్టు వినకండి, వాళ్ళ వ్యవస్థ నాశనం చేస్తున్నారు. జీవో నెంబర్ 46 అలాంటి తప్పిదాలు చేసే 300 తప్పిదాలు చేసే వాళ్ళ ప్రభుత్వం, గత గవర్నమెంట్ కూలిపోయింది, మీ ప్రభుత్వం కూడా ఊరిపోకుండా జాగ్రత్త పడండి, పరిపాలన మార్చాలని చెప్తా ఉన్నా నేను. రైట్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు తప్ప, ఐ మీన్ మన సీఎం గారే మాట్లాడుతున్నారు తప్ప ఎందుకు మిగతా క్యాబినెట్ మెంబర్స్ మాట్లాడారు? ఆయన మాట్లాడితే ఇంటూ ఆయన మిగతా వాళ్ళు మాట్లాడితే ఇంటలేరు. ఎందుకంటే నోరు ద్వారా ఆ వ్యవస్థ నడుస్తుంది, మారాలి. ఇంకా ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన ఇంకా తిడతా ఈయన తిడితే ఎట్లయితుంది? కాబట్టి వాయిస్ బంద్ చేసి ఎన్నికలు అయిపోయినాయిగా, ఎన్నికలు లేవుగా, పరిపాలనపై దృష్టి పెట్టి ఇప్పటిదాకా ఇంకా రేపు స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థలు పాల్గొనేది ఏముండదు. కానీ కాబట్టి ఎన్నికలు అయిపోయినాయి, పరిపాలనపైన దృష్టి పెట్టండి, ఇంకా నోట్లకు పని చెప్పకండి అని వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఓకే రైట్ సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒక డిబేట్లో పాల్గొన్నప్పుడు జడ్సన్ మీ మీద చేసిన కామెంట్, మీరు బల్మూరి వెంకట్ ఒకటే అని అన్నప్పుడు మీరు ఎందుకు ఎక్కడ నేను ఇప్పుడు ఏమంటున్నానంటే బల్మూరి వెంకటే మోసం చేసిన అంటున్నా. అశోక్ సార్ని మోసం చేసింది బల్మూరి వెంకట్. కాబట్టి బల్మూరి వెంకట్ అంటే ఆడ ఉన్నటువంటి చర్చ చాలా తక్కువ టైము. ఆయన మాట్లాడే కూడా అవకాశం కూడా ఇష్టానుసారంగా ఆయన నోరుకు ఎక్కువ చేత పట్టుకొని వదిలాడు. కాకపోతే ఆ టైంలో మనం ఆయన ఒక పెద్దవాడు, ఆయన ఒక రెస్పెక్ట్ ఇచ్చాను తప్ప అక్కడ ఏం లేదు. బల్మూరి వెంకట్ నేను ఒక్కటేమి కాదు, అది కాంగ్రెస్ పార్టీ, నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని. ఇవాళ ప్రధానంగా నేను పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేస్తున్నా. కాబట్టి ఇక్కడ నన్ను మోసం చేసింది, నన్ను ఇబ్బంది పెట్టింది ఎవరంటే బల్మూరి వెంకటే. నా దీక్షను సక్సెస్ కాకుండా చేసింది ఎవరంటే బల్మూరి వెంకటే. జీవో నెంబర్ 46 ఈ పార్టీకి పరిష్కరించాల్సిన ఒక సమస్యని అట్లనే మధ్యలో ఆపింది ఎవరంటే బల్మూరి వెంకటే. ఇక్కడ ఆయన సమాధానం చెప్పాలి. ఇప్పుడు నాకు ఆయన సమాధానం చెప్పాలి, నేను ఆయన సమాధానం చెప్పడం కాదు. బల్మూరి వెంకటే నాకు సమాధానం చెప్పాలి. అందుకే మీడియా సాక్ష్యం డిమాండ్ చేస్తా ఉన్నా. ఒకవేళ మీరు గెలిస్తే ఎంత మెజారిటీ రావచ్చు అంటారు? ఫుల్ మెజారిటీ వస్తుంది. మొదటి దశ ఎన్నికల్లోనే కావాల్సిన 51% ఓటింగ్ వస్తుందని చెప్పేసి అశోక్ సార్ భావిస్తూ ఉన్నాడు. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది అశోక్ సార్తో ప్రత్యేక ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.